ఈరోజు అదే మాట కొంచెం మనం చెప్పుకొని జీవకిరీటాన్ని గురించి ఈ వారం ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వాక్యం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై నిలవాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ చూడండి, ఈ శోధనల చేత పరీక్షకి ఏం కావాలి? అది నిలిచినదై. మన విశ్వాసానికి ఏం కలుగుతున్నాయంటే పరీక్షలు కలుగుతున్నాయి. ఈ పరీక్షలన్నిటివి శోధనల ద్వారా వస్తున్నాయి. శోధన సహించువాడెవరు? ధన్యుడు. ఇక్కడ చెప్పబడింది మన విశ్వాసాన్ని కలిగే శోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొన్ని సహించాలి. ప్రైజ్ ది లార్డ్. కొన్నిటిని వదిలిపెట్టి పారిపోవాలి, కొన్నిటిని ఎదిరించాలి, కొన్నిటికి మనం లోబడాలి, మరి కొన్నిటిని మనం ఏం చేయాలంటే సహించాలి. ఎప్పటి వరకు సహించాలి అంటే మనము ఆ శోధనలో నుండి బయట పడేంత వరదాకా దాన్ని ఏం చేయాలంటే సహించాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ శోధనలు ఏంటంటే సహించే శోధనలు. ఈరోజు మనం సహించిన వారమైతే ఆయనతో ఏలుబడి చేస్తాం. ఎప్పటి వరకు సహించాలి? యేసు ప్రభు సిలువను సహించి ఈ శోధనలు కూడా మనం ఏం చేయాలి? సహించాలి. మరి ఇవేం శోధనలు? మరి ఇవి ఏం శోధనలు అంటే మన జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనలో ఏ లోపం లేకున్నా, ఏ తప్పు లేకున్నా మన జీవితాల్లో కలుగుతున్న శోధనలు. ప్రైజ్ ది లార్డ్. మంచిగా అర్థం చేసుకోవాలి. మనం ఏ పొరపాటు చేయలేదు, మనం ఏ తప్పు చేయలేదు. దేవుని ఎదుట మన జీవితము యథార్థంగా నిందారహితంగా ఉన్నప్పటికీ కొన్ని శోధనలు వస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే సహించాలి. యోసేపు ఉన్నాడు. యోసేపుకి ఏ శోధన వచ్చింది? అక్కడ కాదు, వాళ్ళ అన్నల దగ్గర భోజనాలు తీసుకెళ్ళాడు. అంటే వాళ్ళ ఆకలిని గుర్తెరిగిన వాడేగా. వాళ్ళ ఆకలిని తీర్చాలని ఆహార పదార్థాలు తీసుకెళ్ళాడు. మంచి దర్శనాలు చూసేవాడు, దేవుని చిత్తాన్ని గ్రహించగలిగినవాడు, దేవుడు తనతో మాట్లాడిన విషయాలన్నీ దాచకుండా చెప్పేవాడు. దాన్ని బట్టి వాళ్ళకి ఈర్ష్య కలిగి యోసేపుని ఏం చేశారంటే నీళ్లు లేని ఆ గుంటలో పడేశారు. అతన్ని వద్దనుకున్నారు. బాగా అర్థం చేసుకోవాలి. అతడు తెచ్చిన ఆహార పదార్థాలు కావాలి, కానీ అతడు వద్దు. మన అవసరాలు, మన సహాయం ఇతరులకు కావాలి, కానీ మనం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు తెచ్చిన ఆహార పదార్థాలు తీసుకున్నారు, కానీ యోసేపును వద్దనుకున్నారు. ఆ నీళ్ళు లేని బావిలో పడేశారు. అక్కడి నుంచి తీసుకొని పోయి ఇస్మాయిల్కి అమ్మారు. ఇస్మాయిల్ ఐగుప్తులో అమ్మారు. అక్కడ నింద భరించి
చెరసాలలో వేయబడ్డాడు. ఇప్పుడు ఈ శోధనలన్నీ యోసేపు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అనేది యోసేపుకు తెలియదు. ఈ శోధనలన్నిట్లో యోసేపు ఏం చేయాలంటే చెరసాల్లో అతనికి ఆ ఇనుప సంఖ్యలట నొప్పి కలిగించినాయట, బాధను కలిగించేయట. కారాగారంలో ఒక ఖైదీగా బంధించబడ్డాడు. ఈ భయంకరమైన శోధనలు ఎందుకు వచ్చినాయని అతడు ఆలోచిస్తే ఏమర్థమైంది? ఎందుకు వచ్చినాయి అంటే ఏమర్థమైంది అంటున్నా. ఆ బావిలో పడ్డాడు, అతడు ఏం తప్పు చేసి పడ్డాడు? ఇప్పుడు చెరసాల్లో అతడు అన్ని ఇబ్బందులు, అన్ని శోధనలు ఎదుర్కొంటున్నాడు. దేన్ని బట్టి? సింపుల్గా ఒక విషయం చెప్తా. చెరసాల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, భయంకరమైన మూర్ఖులు ఉంటారు. రాజు యొక్క ఖైదులు వేసే దాంట్లో వేసి అడుగుతాను, శిక్ష కొంచెం పెద్దది. దొంగలు కలిసి ఉండగలుగుతారు, దొంగలు మోసగాలు కలిసి ఉండగలుగుతారు. చెడ్డోళ్ళు ఎంతమంది అయినా స్నేహం చేయొచ్చు. కానీ దుర్మార్గుల మధ్యలో ఒక మంచివాడు స్నేహం చేయగలుగుతాడా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎంతకాలం ఉండాలి? చెడిపోయినోడు ఇంకొన్ని ఏం చేస్తాడు? చెడగొడతాడు. ఇవన్నిటినీ యోసేపు ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏం చేసినా ఏం లేదు. అందుకే దేవుడు ఆ చెరసాల తీసుకెళ్ళి అక్కడ సహించాడు. ఎప్పటి వరకంటే దేవుడు ఆయన్ను సింహాసనం మీదకి హెచ్చించేంత వరదాకా సహించి దేవుని కొరకు కనిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. సహించిన వారమైతే ఏలుబడి చేస్తాం. యోసేపు సహించాడు. ఈ సహించిన శోధనలో దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. మనం కూడా కొన్ని శోధనలు మనలో ఏ తప్పు లేకున్నా మన జీవితంలోకి వస్తున్నాయంటే వాటిని మనం ఏం చేయాలి? సహించి ఆయన కొరకు కనిపెట్టాలి. కీర్తనగాడు అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో నేనేం చేశాను? కనిపెట్టుకున్నాను. ఈ శోధనలో మనం ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సహనం కలిగి మనం ఆయన కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకున్నప్పుడు సింహాసనం మీద కూర్చునే అంత హెచ్చుగా దేవుడు హెచ్చిస్తాడని యోసేపు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెండవదిగా దానియేలు జీవితం ఉంది. దానియేలు అయితే యోసేపు అయినా తన అన్నల గురించిన చెడు సమాచారము తండ్రికి చెప్పేవాడు. కానీ దానియేలు అయితే ఏ నేరమైనా, ఏ లోపమైనా, ఏ తప్పైనా కనుగొనలేనంత యథార్థవంతుడు దానియేలు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులందరూ వెతికారు దానియేలు. శత్రువులందరూ అతను ఏం చేశారు? వెతికారు. దేని కొరకు? నీలో ఏమైనా లోపం ఉందా? నీలో ఏమైనా తప్పు ఉందా? దానిలో ఏదో ఒకటి దొరకాలని, శత్రువు దొరకాలనుకుంటే అతడు ఎలాగనైనా ఏం చేస్తాడు? మాట కానో లేదా పని కానో ఉద్యోగంలో ఎక్కడో ఒక దగ్గర అతని మీదకి ఏం తీసుకురాగలుగుతారంటే తప్పును తీసుకొని రాగలుగుతారు. కానీ దానియేలుని ఎన్ని రోజులు పరీక్షించినా ఒక తప్పు లేదు, ఒక లోపం లేదు. ఇంకా ఏ నేరమైనా చేసినాడు కాడు. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు.
హల్లెలూయా. మనోళ్ళు చాలామంది అంటారు లోకంలో మంచుకున్నోనికి స్థానమే లేదు, విలువే లేదు. మరి ఆయనకుంటుందా విలువ? వాళ్ళు ఆలోచించి ఈయన దగ్గర ఒక తప్పు దొరకలేదు, కానీ ఇతని దేవుని విషయంలో తప్ప ఎక్కడ దొరకడు. మనలో కూడా కొంతమంది ఏమన్నా అనాలనుకుంటారు, ఏం దొరకనప్పుడు ఏం చేస్తారు, దేవుని నమ్ముకున్నారట, దేవుని బిడ్డలాట అని దేవుని పద్ధతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తారు కొంతమంది అంటే శోధిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఒక శాసనం పుట్టించును, కొన్ని దినముల మట్టుకు ఎవడు ఏ దేవునికి ఏం చేయొద్దు, ప్రార్థన చేయదు. చేస్తే ఏమవుతాడు, సింహాల బొమ్మలో వేయబడతాడు. ఇప్పుడు శోధన ఎవరికి? ప్రార్థించే వారికి శోధన, ప్రార్థించని వారికి ఏ శోధన లేవు. వాళ్ళు అనుకున్నారు, అందరూ నేను అనుకుంటున్నా, కొద్ది రోజుల దాకా ప్రార్థన చేయకపోతే ఏమైద్ది, తర్వాత చేసుకోవచ్చు. కానీ దానియేలు ఎలాంటి వాడు? ప్రాణం కంటే ప్రార్థనే ముఖ్యం. దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను, సింహాల బోన్లో వేస్తే ప్రార్థన చేసి నా ప్రాణాన్ని పోగొట్టుకుంటా అనుకున్నాడు. హల్లెలూయా. చెయ్యాలి నా ప్రార్థన వద్దా? ఇప్పుడు ఈ సహించే శోధనలు ఎట్టుంటుంది తెలుసా? ఇటు సింహాల బోన్ ఉంటుంది, ఇటు ప్రార్థన జీవితం ఉంటుంది, రెండు ముందుంటాయి. ఇప్పుడు సింహాల బోన్లోకి వెళ్దామా, ప్రార్థన వద్దా అనుకుందామా, సింహాల బోన్ వద్దా అనుకుందామా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన మనసులో ఒక పోరాటం వస్తుంటా అంటే ఇది వద్దనుకోవాలా, అది వద్దనుకోవాలా? లాస్ట్కు మనకు తెలిసిన విషయమే, ప్రార్థన చేయడానికి శత్రువు కాచుకొని ఉన్నారు. ఎట్లా ప్రార్థన చేస్తాడు, మేము పట్టుకుంటాం, సింహాల బోన్లో వేస్తాం. మరి సింహాల బోన్లో వేయబడ్డాడు. ఇప్పుడు ఈ శోధన ఇప్పుడు ఏం చేయాలా? సహించాలి. ఎప్పటి వరకు? ఆ శోధనలో సింహాల గుహలో నుండి బయటికి తీసేంత వరదాకా దాన్ని ఏం చేయాలి? సహించాలి. ప్రైజ్ ది లార్డ్. సహిస్తే మరలేమొస్తుంది? ఏలుబడి సింహాసనం వస్తుంది, మాట మర్చిపోదు. ఇతడు సహించి అందులో వేయబడి తర్వాత తీయబడ్డ తర్వాత అందరికంటే ఎక్కువగా రాజు దానియేలుని ఏం చేశాడు? హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి శోధన మనకు వస్తున్నప్పుడు మనం ఈ శోధనల నుండి దాటేంత వరదాకా మనలో ఏ మిస్టేక్ లేకుండా మన జీవితాల్ని కాపాడుకున్నట్లయితే దీని తదనంతరం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఏం చేయాలి? సహనంతో కనిపెట్టుకోవాలి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గవు, సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా. అంతకాలం నమ్మకంగా రాజు దగ్గర ఉద్యోగం చేస్తే ఏం దొరికింది? సింహాల బోన్ దొరికింది. రాజు లేడు, నమ్మిన వారు లేరు, ఎవరు కూడా ఆ పరిస్థితులకి విడిపించేవారు లేరు. ఇంతకాలం ఇంత నమ్మకంగా ఉంటే అతనికి దొరికింది సింహాల బోనే. చాలామందిని నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసులు అడిగారు, సేవకులు కూడా అడిగారు. ఏమని అంటే, పాస్టర్ గారు కొంతమందికి ఏ శోధనలు ఉండవు, వాళ్ళని చూస్తే హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎప్పుడు వాళ్ళకు శోధనలో ఉన్నట్టే అనిపించేది. మనకైతే ఒకటి కాకపోతే ఒకటి శోధనలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు అలా మంచిగా ఉండడానికి, మనం ఇలా ఉండడానికి కారణం ఏంటని నన్ను అడుగుతారు. నువ్వు ఈ శోధనలో గుండా వెళ్తున్నావంటే నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావు. దీని తదనంతరం దేవుడు నీకు ఏమిస్తాడంటే ఒక హెచ్చింపు ఇస్తాడు. కానీ అప్పటి వరకు ఏం చేయాలి? సహనంతో కనిపెట్టుకోవాలి, సహించాలి. దానియేలు సింహాల బోన్లో నుండి బయటికి వచ్చేంత వరకు, యోసేపు చెరసాల నుండి బయటికి వచ్చేంత వరకు ఆ శోధను ఏం చేయాలంటే సహించాలి. యోసేపును కూడా అన్నారు, చూస్తే బాగున్నావు, రూపవంతుడు, చాలా బాగుంటాడు, కానీ ఇదేం బుద్ధిరా నీకు? అతడు తప్పు చేశాడో చేయలేదో అతనికి తెలుసు. కానీ దాని ద్వారా కలిగే నింద, అవమానం అన్నీ యోసేపు సహనంతో ఏం చేసిండంటే సహించి భరించినప్పుడు తగిన కాలంలో దేవుడు హెచ్చించాడు. దానియేలు కూడా అలాగ సహించినప్పుడు తగిన కాలంలో దానియేలును కూడా దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా మొక్కితేనేమో హాయిగా ఉంటుంది జీవితం, మొక్కకపోతే అగ్నిగుండం. లోకంతో రాజుపడితే ఏ బాలే, లోకం తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. లోకంలో మీకు శ్రమ, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీకంటే ముందుగానే నన్ను ద్వేషించింది అన్నాడు యేసయ్య. రాజుపడి బ్రతికే వాళ్లకు ఏ శోధనలు ఉండవు. కానీ విశ్వాసం మీద, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని, యథార్థంగా ఉండాలి అనుకున్న వారికి ఈ శోధనల మార్గం కనబడుతుంది. దీనికి ఒకే ఒక మార్గం, సహించాలి. ఆ శోధనలు మనల్ని శోధిస్తుంటూనే ఉంటాయి. ఆ శోధనల మధ్యలో మన విశ్వాసము పరీక్షకు నిలబడుతుంది. అగ్నిగుండం వచ్చింది, ఇప్పుడు విశ్వాసకు పరీక్ష. ప్రతిమకు మొక్కాలనా, అగ్నిగుండంలో వేయబడాలనా? ఇది పరీక్షనా కాదా? విశ్వాసం శోధనలకు ఏమైంది? పరీక్షకు నిలుస్తుంది. ఇప్పుడు మనం పరీక్ష రాయాలి. సింహాల బోను, ప్రార్థనా జీవితం. ఇప్పుడు రెండు, ఆడ విశ్వాసం పరీక్ష. యోసేపు కూడా ఐగుప్తులో పరీక్ష. పాపం చేస్తే హాయిగా జీవితాలు జీవించవచ్చు, రాజుపడితే. రాజుపడకపోతే ఏమవుతుంది? నిందొస్తుంది, అది భరించాలి. ఈ ముగ్గురు ఎక్కడున్నారంటే శోధన సంబంధమైన పరీక్షలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. పరీక్షలు అనేది ఎప్పుడు పెడతారు? ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? నీవు సంవత్సర కాలం అంతా చదువుకున్నది ఎంత నీలో ఉంది, ఎంత నేర్చుకోగలిగి, ఎంత దానిలో నిలబడ్డావు అని గుర్తుగా నువ్వు ఇన్ని సంవత్సరాలు మన విశ్వాస జీవితం చేశాం. మనకు వస్తున్న శోధనలో పరీక్ష ఎంత నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరీక్ష రాయాలి. ముగ్గురికి 3 రకాల పరీక్షలు. ఎవరికి ఉండే విధానం వారికే. ఒకరికేమో ప్రతిమకు మొక్కమన్నారు, ఒకరినేమో ప్రార్థన చేయొద్దన్నారు, మరొకరినేమో పాపం చేయమన్నారు. కొన్నేమో రాజీపడి అనుకూలంగా ఉండేటివి, లేదా మనకు సంతోషకరంగా ఉండే అనుభవాలు కొన్ని అయితే, దేవుని నిమిత్తం హింసింపబడి, శోధించబడి, తుణీకరించబడే అనుభవాలు మరొక వైపు. రెండిటి మధ్యలో విశ్వాసం అనే ఈ శోధనల ద్వారా, మన విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలంటే పరీక్ష రాయాలి. పరీక్ష. దానియేలు నీకు పరీక్ష ఏంటి? ఒకవైపు సింహాల బోను, మరోవైపు ప్రార్థన. దేవుడు కావాలా, సింహాల బోను కావాలా? మీ చేతిలో పెన్ను ఉంది, ఆన్సర్ మీరే వేయాలి. నీకు దేవుడు ఆలోచన చెప్పడు, ఇదిగో ప్రార్థనకు రైటే అనడు. మన ఎగ్జామ్ ఏం చేయాలి? మనమే రాయాలి. ఆ ఎగ్జామ్లలో పక్కన వాళ్ళని చూసి రాయొచ్చు, కానీ ఈ ఎగ్జామ్లో పక్కన వాళ్ళని చూసేదాన్ని రాయడానికి ఏముండదు. వాళ్ళకే పరీక్ష, మన పరీక్ష మనకి. వాళ్ళ రూటు వేరు, మన రూటు వేరు. నీ పరీక్ష నువ్వే రాయాలి, నా పరీక్ష నేనే రాయాలి. నా విశ్వాసం ఎందునో నా శోధన కూడా అంతే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నాకు పెట్టే పరీక్ష నీకు పెట్టు, నీకు పెట్టే పరీక్ష నాకు పెట్టు. ఎవరిని సామర్థ్యం చొప్పునలకు పరీక్షలు. ఇప్పుడు పరీక్షలు ఏం చేయాలి? నీకు ఒక హెచ్చింపు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎటు రైట్ ఎక్కేస్తారు? పెన్ను మీ చేతులు ఉన్నాయి, దానియేలు చేతులు ఉన్నాయి. మీరే దానియేలు అనుకోండి. ఇటు ఒక సైడు సింహాల బోను, ఇటు సైడు ప్రార్థన. దేని కోరుకుంటాం? దేని కోరుకుంటాం? చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా? చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా? ప్రార్థన. అసలు నా మాట అర్థమవుతుందా? చేద్దామంటారా వద్దంటారా? మీరే లైవ్లో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఎటువైపు? మరి దేవుడు, నా కుమారుడా దానియేలు, నిన్ను సింహాల బోన్లు వేస్తారు, నా దూతని నేను పంపిస్తా, నీకు ఏ అని కలగదు అన్నాడా? మనమైతే ఏం చేద్దాం? ఒక వాగ్దానమే, ఒక వాగ్దానం ప్రభు, ఒక వాగ్దానం. ఆయనకు ఏ వాగ్దానం లేదు. ఉంటే చూసారా? ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సింహం ఎప్పుడైనా తినకుండా ఉండదు. ఆ రోజు నా జీవితం అయిపోయింది అని, ప్రభువా నీకు శత్రువు బతికే కంటే నీతోనే ఉండే చచ్చిపోతా. ప్రైజ్ ది లార్డ్. ఇది లాస్ట్ స్టేజ్. ఇదే స్టేజీ, లాస్ట్ స్టేజీగా మనకు వేరే హోప్స్ అనేటివి ఉండవు. ఇప్పుడు దానియేలుకు హోప్స్ ఉన్నాయా? ఇప్పుడే చెప్పినాగా. లేకపోతే గాబ్రియేల్తో 21 రోజులు ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చింది, చెప్పింది. మరి ఇప్పుడేమని వచ్చిందా దూత ప్రార్థనలో? దానియేలు నువ్వు బావ, నేను చూసుకుంటా అని.
కానీ నేను రాయాలి. రాస్తాడా రాయడా దేవుడు చూస్తాడు. రాశాడు. ఇక నా పని అయిపోయిందని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు దేవుడు దిగుతాడు. హల్లెలూయా. అప్పటి వరకు దానియేలు ఏం చేయాలి? సహించాలి. అవి సింహాలైనా సహించాలి, అది ఏ బాధ అయినా సహించాలి. వెంటనే దేవుడు అతన్ని అక్కడి నుండి ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. శోధనలో పడుతున్నాడు, వాటిని సహించినప్పుడు మరలా ఒక హెచ్చింపు అనేది. పరీక్ష తర్వాత ఇంకొక క్లాసుకు వెళ్ళామా? ప్రమోట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు చెరసాలలో పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రతిమకు మొక్తారా? అగ్నిగుణంలో పడతారా? మనకి ఇంకా మన భాషలో చెప్పాలంటే రేషన్ కార్డులు కొట్టేయాలన్నా గుడికి బంద్ చేస్తారా అన్నారు అనుకుందాం. మనకు పరీక్ష ఎటేస్తారు? రైటిక్ గుడికే బంద్ చేస్తాం. వెరీ గుడ్ ఆన్సర్. పరీక్షలు అందరు పాస్ అవుతారా? పరీక్షలు అందరు పాస్ అవుతారా? ఇప్పుడు 2 వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తావో ఎప్పుడు 2 వస్తాయి. అప్పుడు మనమే మన చేతులతో మన ఇంటికెళ్ళే పట్టుకొని మనమే కొన్ని తీసేసుకుంటాం. అర్థమైందా మీకు? ఇప్పుడు పిచ్చి లేచిపోద్ది. ఏంది ఇటైనా అట, ఇట అట, ఎటైనా దావీదు వలె ఉండాలి. మనుషుల చేతిలో పడ్డ కంటే దేవుని చేతుల్లోనే పడతాడు. ఆయన గాయం చేసిన గాయాన్ని మరల ఏం చేస్తాడు? కడతాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రాజు పడతలేరు, ప్రతిమకు రాజు పడతలేరు, అక్కడ వాడికి రాజు పడతలేరు. ఈ రోజులలో కొన్ని శోధనలు ఎక్కువైపోతే ఏంది బాధలు, ఏంది శోధనలు, ఏంది కష్టాలని కొంత లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్నాయన్నీ అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది. అది శరీరానికి తృప్తి ఏమో కానీ లోపడున్న ఆత్మ ఎప్పుడు లోకాన్ని అనుభవించినప్పుడు తృప్తి పడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు కూడా రైట్ టిక్కేసి అగ్నిగుణమే. కొంచెం కాకపోతే ఇంకొంచెం పెంచుకో. ఏంటిది? సౌండ్ సిస్టమ్ కాదు, అగ్నిగుండం. శ్రమ ఎక్కువైందా తక్కువైందా? మరి వాళ్ళు ఏం తప్పు చేసిళ్ళు? దేవుడు ముందు దిగి రావచ్చుగా, రాడు. దేవుని స్వభావం ఇదొకటి. నువ్వు తీర్మానం చేసుకొని నిలబడ్డా రాడు. నేను చేతులు కడుతున్నప్పుడు రాడు. అగ్నిగుణంలో వేసినప్పుడు రాడు. నువ్వు వేసినప్పుడు ఇక నా పని అయిపోయింది అన్నప్పుడు అప్పుడు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. ఆమేన్. అగ్నిలో పడవేయబడడానికైనా ఇష్టపడ్డారు కానీ రాజుపడడానికి ఇష్టపడ్డారు. అవకాశం దొరికితే చాలు. ఎవరెవరు ఎట్లా రాజుపడ్డారో పోయిన వారం అంతా రేపు చెప్తా. వాళ్ళకు రేపు పెద్ద గుడ్ న్యూస్ ఉంది. ఎవరికి? రాజుపడ్డ వాళ్ళకు రేపు గుడ్ న్యూస్. మరి ఎంతమంది స్వీకరిస్తారో, ఎంతమంది బాధపడతారో. బోధపడ్డా తుమ్మితో ఊసిపోయే ముక్కు ఎప్పుడైనా తుమ్మొస్తుంది, ఎప్పుడైనా తుమ్ముతాం,
ఎప్పుడైనా ముఖ్యమైంది ఊసిపోతుంది. అదేదో ఇప్పుడే తుమ్మితే అయిపోద్దిగా. ప్రైజ్ ది లార్డ్. దానికి ఒక మంచి ముహూర్తం చూసుకొని తుమ్మాల్సిన పని ఏమి. ఇప్పుడు తుమ్మితే ఊసిపోయి ముక్కు ఎంతసేపు ఉంటుంది? మనకు తుమ్ములు రాకుండా ఉంటాయా? అదేదో తుమ్ము ఇప్పుడే వచ్చిన తుమ్మినాం అనుకో, ఆ ముక్కు ఊసిపోయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడి సరి చేసుకోగలిగిన అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రభురాకుల్లో ఎత్తబడతారు. ఆ మాటకు లోబడకుండా సనిగి 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 లాస్ట్కు అరణ్యంలోనే చచ్చిపోతారు. ఇందులో 2 గుంపులు. అరణ్యంలో రాలిపోయే గుంపులు ఉంటావా, కానాలు అడుగుపెట్టే గుంపులో ఉంటావా? ఇదో 2 గుంపులు. వాళ్ళు ఎట్లా చచ్చిపోయి వాళ్ళతో చచ్చిపోతే బాగుండు అనే గుంపు ఎక్కువ. కానీ వాళ్ళు అలా కానానికి ఎలా వెళ్తున్నారు, మేము కూడా అలా వెళ్తామన్న వాళ్ళు తక్కువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన శోధనలు ఈ 2 వస్తాయి. ఇప్పుడు రాజా పెంచుకో, సౌండ్ పెంచుకో, అగ్నిగుండాన్ని అంటే సౌండ్ పెంచి ఎంత 7 రెట్లు. అయినా దాంట్లో ఏం చేశారు? పడిపోయారు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు దిగి వచ్చాడు. వారికి ఏ హాని కలగలేదు. చివరికి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేశమంతటా ప్రకటించబడింది. వీళ్లకు దేవుడు ఉన్నత స్థానాలు దేవుడు ఇచ్చాడు. ఎంతమంది నిలబడ్డారు అప్పుడు? ప్రతి మొక్క మొక్కకుండా ఎంతమంది నిలబడ్డారు? ఎంతమంది? 3. మరి ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు 3 ఉన్నారా? ఎస్తేరు కాలంలో అధికారం ఎవరిది? ఎవరిది? ఎస్తేరు కాలంలో యూదులకే కదా అంత వచ్చింది. వాళ్ళే కదా ఎక్కువ అధికారం పొందింది. ఎందుకంటే ఈమె రాణిగా ఉంది. దానికి మొర్దెకైని ముఖ్యునిగా పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు సుఖసంద ఏది హామాను చనిపోయిన తర్వాత. ఎస్తేరు ఉన్నంతకాలం ఎవరిది? యూదులే కదా ఆధిపత్యం. మరి నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చేసరికి ఎంతమంది? మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? లేరా? వాళ్ళు రాజు మాట రాజు మాట వినాలి, రాజు ఆజ్ఞ గైకోనాలి. దేని విషయంలో? ఏదైనా మంచి కొరకు చెప్తే వినాలి. ఇదే మంచి. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ మీరు దేన్ని విగ్రహాన్ని చేసుకోవద్దు, దానికి మీరు ఏం చేయొద్దు, సాగిలో పడొద్దని 2వ ఆజ్ఞ దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగొచ్చి ఇచ్చాడు. ఆ రాజుల రాజు ఆజ్ఞిస్తే ఈ రాజు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? ఆయన మొక్కొద్దు, దీన్ని మొక్కాలి. పరీక్ష అందరు ఫెయిల్ అయ్యారు. 3 మాత్రమే ఏమయ్యారు? పాస్ అయ్యారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ శోధనల చేత మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదైతే మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగటానికి కారణంగా మారుతాయి. హల్లెలూయా. ఇందులో మన తప్పిదాలు ఏమి లేకుండా యథార్థంగా ఉన్నప్పుడు ఇవి మన మీదకి వస్తుంటాయి. ఎన్ని వచ్చినా, ఎలా వచ్చినా, శత్రు రూపకంగా వచ్చినా, ఏ రూపకంగా వచ్చినా మనం వాటిని సహించినప్పుడు పరలోకమందున్న దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చించడమే కాదు, జీవకిరీటాన్ని కూడా ఇస్తాడు. జీవకిరీటాన్ని ఇస్తున్నా, మీరందరూ రండి అన్నాడు.
ఎవరెవరు పరీక్షలు రాశారు, ఎవరెవరు పాస్ అయ్యారు అని చూసి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. అందులో ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఉంటుంది, ఉంటాయి ప్రైజులు. మేము రాసినాం. అయ్యగారు ఫస్ట్ ప్రైజ్లో పెద్ద పెద్దవి తీసుకొచ్చాడు. 5, 6, 10 మంది దాకా మేమే ఉన్నాం. ఒక్కళ్ళు ఇద్దరు వస్తారు కావచ్చు, వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నిజమైన విశ్వాసాలు ఎంతమంది? వాళ్ళు నిలబడి చాలు ఈ మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? మన ప్రసంగాలన్నీ గుంపు జన సమూహం ఎలా వస్తుందని కాదు, అది వచ్చి యేసయ్యనే మోసం చేసిపోయింది. ఏది జన సమూహం యేసయ్యని మోసం చేసిందా లేదా? యేసుప్రభుని మోసం చేస్తారా అని మీకు డౌట్ వస్తుందా? మంచిగా ఆయన పెట్టినవన్నీ తిన్నారు. చేపలు, రొట్టెలు ఇంటికాడ వండుకునేది ఎక్కడిది? యేసుప్రభు మీటింగ్ పోయినామనుకో భోజనం వస్తుంది. మంచిగా తిని లాస్ట్కు యేసుప్రభు నమస్తే బై. అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఉపదేశం స్టార్ట్ చేసిండు. నా శరీరం తిని నా రక్తం త్రాగని. ఆయన శరీరం బిక్క తింటాం, ఆయన రక్తాన్ని ఇట్లా తాగుతాం. మనం రాక్షసులమా? ఏం బాధే. వీళ్ళకి ఎట్లుండాలంటే ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ఇప్పుడు కొంతమందికి ఆశీర్వాదాలు దీవెనలు చెప్తే అబ్బా, అసలు ఉపదేశం స్టార్ట్ చేస్తే ఎంతమంది ఉన్నారు? ఇంకా మన భాషలో చెప్పాలంటే యేసుప్రభు సంఘం అంతా ఏమైంది? ఖాళీ అయిపోయింది. ఏమైపోయింది? ఎంతమంది నిలబడ్డారు? 12 మంది మిగిలారు. అయ్యో యేసయ్య, సంఘం అంతా పోయిందా? ఖాళీ అయిందా? మరి మంచి సేవ చేయలేదు ఏంది? యేసుప్రభు చేయలే? చేసినా ఏమైంది? పోనీ ఆయన చేసిన అద్భుతాలు ఎవరైనా చేసిల్లా? ఆయన చేసిన స్వస్థలు ఎవరైనా చేశారా? మరణించిన వాడిని తిరిగి లేపాడు కదా. 5 రొట్టెలు 2 చేపలు ఆలకన్న కళ్ళ ముందే 5,000 మందికి పంచాడు కదా. కుంటూళ్ళం బాగా చేసిండుగా, గుడ్డలం బాగా చేసిండుగా. ఇవి బాగానే ఉన్నాయి కానీ నువ్వు చెప్పేది బాగలేదు. అందుకని ఈ రోజు నుంచి మీ చర్చికి యేసయ్య మేము రాం వెళ్ళిపోయాడు. యేసుప్రభు తలకాయ పట్టుకొని మళ్ళీ ఉపాస ప్రార్థనలు ఏం చేయలే. ఉన్నోళ్ళని ఏం చేసిండు? ఉన్నోళ్ళని ఏం చేశాడు? నా తండ్రి ప్రణాళికలు ఉన్న వాళ్ళు వీళ్ళే, వీళ్ళ ద్వారా ప్రపంచం అంతా సువార్త వెళ్తుందని వాళ్ళను దేవుడు ఏం చేసిండంటే బలపరిచి వారికి అభిషేకం ఇచ్చి ఉపదేశాన్ని ఇచ్చి ఎన్ని మర్మాలు చెప్పాడు. వాళ్ళందరేమో ఇంటుంటే మంచిగా బాగున్నాను. వీళ్ళు దగ్గరకు వచ్చి ప్రభువా, ఆ విత్తనం యొక్క వాక్య భావం ఏంటి, అది మాకు చెప్పవా? ఆయన రహస్యంగా ఉన్నప్పుడు అడిగి, ఒంటరిగా ఉన్నప్పుడు అడిగి, ఇదిగో పరలోక రాజ్య మర్మాలు వాళ్ళకు మరుగు చేయబడ్డాయి, మీకు బయలుపరచబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళు నిలబడ్డారు. ఆరాధనలో ఏ వాక్యం చెప్పినా దేవా ఈరోజు నాతోనే మాట్లాడినా, మరి బుధవారం మాట్లాడా, శనివారం మాట్లాడా నాకు అర్థం కాదు. కానీ వాళ్ళకి దేవుడు దర్శనం ఇచ్చి నా కుమార్తె, నా కుమారుడా, బుధవారం శనివారం మానేసి ఆదివారం రా అని మాట్లాడుతున్నాడైంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ పరీక్షలు అందరూ రాయలేరు. దానికి చదువు ఉండాలి, మంచిగా బాగా చదవాలి. నేను చదవా పరీక్ష రాతానంటే పోయింది అనుకో, వాడికి ఏం తెలియదు. మా దోస్తు ఫ్రెండ్ ఉన్నాడు, ఎగ్జామ్ వేసేసరికి వీనికి తెలుగు రాదు, హిందీ రాదు. హిందీ రాకపోతే ఏం చేయాలో అర్థం కాక ఒక సినిమా పాఠం మొత్తమే రాసి వచ్చినాక చెప్పుడు
ఇదేమందాం రా బాబు, కొడితే 2 కొడతారు, మరి నాకు రానప్పుడు నేనేం చేయాలి? వైట్ పేపర్ ఎత్తుకుంటుందా? మహామేధావులు కొంచెం ఆన్సర్ వచ్చినా కొంచెమే రాసి మిగతా మొత్తం అదే డిట్టు దించేది పాట. మహామేధావులు. ప్రైజ్ ది లార్డ్. అది కాదు, కరెక్ట్ చదివినోడే కరెక్ట్ పాస్ అవుతాడు. పాస్ అయినోనికి మహిమ, కిరీటం, సింహాసనం ఇవన్నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడికి తీసుకుపోయే బ్యాచే తయారు కావాలి తప్ప మేలు పొందుకొని. ఎన్ని అద్భుతాలండి. ఒక ఆమె మొత్తమే లేవకుంటుండి, ఫిలిప్ బ్రదర్ ఇట్లా పట్టుకొని తీసుకోపోకపోయి, స్వర్ణ ఎంత భయంకరం తెలుసా, కాలు వాపు వాసన వచ్చి చేతుల మీద తీసుకుపోతుంటే ఆమె దగ్గర నిలబడి ప్రార్థన చేయాలంటే కంపు వాసన, పుండు వాసన, ఈ వాసన. నేను స్వయంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నా. బాధ ఎక్కువ ఉన్నదని పాస్టర్తో తక్కువ మాట్లాడతారా? ఆ బాధను తినాలంటే ఈ వాసన అంతా నేనేం చేయాలి? తీర్చుకోవాలి. ఆ బాధ చూసి నాకే హృదయం పాపం మనది స్పాంజ్ అన్నట్టు, ఇంకా రాయిగా తయారు కాలే. ఎప్పుడు తయారైద్ది స్పాంజ్ కొంచెం తొందరగా తడిసిపోద్ది నీళ్ళు. రాయి తడుతుందా? తడిచినా కరుగుతుందా? పాపం ప్రభా బిడ్డను బతికించాలి, దేవుని కొరకే సాక్షిగా బ్రతుకుతా, హల్లెలూయా అన్నది. ఆమె కట్టిన కట్లిప్పి ఆ వాసన అంతా భయంకర 10 కుట్లు, మామూలు కాదు. నడిపిస్తే ఒక్కనాడు వచ్చి సాక్ష్యం చెప్పి చూద్దామన్నా కనపడతలే. ఇవేంటి అద్భుతాలు కావాలనుకుంటే అట్టుంటాయి. 10 మంది కుష్ఠరోగులు 9 మంది ఎందుకు రాలే? అరే మనం కుష్ఠరోగులు ఇప్పటిదాకా ఊరు వెళ్ళిపోలేం, బయట ఉన్నాం. ఇప్పుడు వేసుకో దయ వల్ల బాగాయినాం. మనకు నచ్చినాయని ఇప్పుడే చేద్దాం, తిందాం, తాగుదాం, సినిమాలో పోదాం, ఇష్టానుసారంగా తిరుగుదాం. ఇంకా మనకు మంచి జీవితం వచ్చి అద్భుతాలలో అలాంటి ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అందుకే మనకు కూడా పరీక్షలు ఎదురవుతాయి. నీ విశ్వాసం ఎంతో నీకు పరీక్ష అంతా. ఆ పరీక్షల మధ్యలో నువ్వు శోధనల మధ్యలో గలిబిలి కాకూడదు. పాస్ అయ్యేంత వరదాకా సైలెంట్గా ఉండాలి. ఆ పరీక్ష యోబుకి వచ్చేసరికి ఆయన మంచిగా రాస్తాడు, కానీ ఆమె రాయబుద్ధి కాలే. ఎవరికి? పేపర్ని చింపేసింది. ఎగ్జామ్ పేపర్ని ఏం చేసింది? చింపి, పో దేవుడా నీ పరీక్ష నువ్వే రాసుకో అన్నట్టు. కానీ యోబు పాస్ అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాము స్కూల్లో పెట్టిలా, కాలేజీలో పెట్టిలా అనుకో, మీరు వచ్చి చెప్తే ఇప్పుడు మేము వెళ్ళి గొడవ పెట్టుకుంటామా? నా కొడుకు ఎగ్జామ్ ఎట్లా పెట్టినామంటామా? అనం. వాడు రాయాలి, పాస్ కావాలనుకుంటా. పాస్ అయ్యి నువ్వు మంచి మార్కులు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది, మెచ్చుకున్నారనుకో, ఎవరు సంతోషపడతారు? మనమే. మనం కూడా విశ్వాస సంబంధమైన పరీక్ష రాసి పాస్ అయినప్పుడు పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. యాస్, నా బిడ్డలు గెలిచారు. వాళ్ళు ఇప్పుడు పడ్డ శ్రమల కంటే ఎక్కువైన హెచ్చింపు, మహిమ, ఘనత నేను వాళ్ళకి ఇస్తానని దేవుడే హెచ్చిస్తాడు. అప్పటి వరదాకా యోబు వలె నోటి మాటతో పాపం చేయకూడదు. దానియేలు వలె ప్రార్థన మానకూడదు. యోసేపు వలె పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె అగ్ని వంటి శ్రమలు ఎదురైనా దాంట్లో నిలబడడానికి దేవుని కృపను పొందాలి. ఆమేన్, హల్లెలూయా. ఇందులో పాస్ అయ్యేవారు ఎవరంటే ఆయన కృప పొందిన వారే. అగ్ని వంటి శ్రమలు రాని ఆయన కృప ద్వారా ఖచ్చితంగా
మనం జయించగలుగుతాం. అది కృప పొందిన వారికి మాత్రమే సాధ్యం. అందుకని ప్రభా, నా జీవితంలో నేను ఏ తప్పు చేయకుండా ఎన్ని శోధనలు వచ్చినా ఈ నలుగురికి 4 అనుభవాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ శోధనలో ఉన్నప్పుడు యోసేపు వలె పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు, దానియేలు వలె ప్రార్థనను పోగొట్టుకోవద్దు, ఇంకా షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె అగ్ని వంటి శ్రమల్లో వచ్చిన విశ్వాసాన్ని ఏం చేయొద్దు, పోగొట్టుకో. ఈ అనుభవాలు మనం కాపాడుకున్నప్పుడు తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ప్రార్థన తప్పిస్తారు బాధలు ఎక్కువైతే, మరేదేందో. కొంతమందికి సంతోషం ఎక్కువైనా ఏం చేస్తారు, ఈరోజు ఒక 2-3 వేలు వచ్చినాయి అనుకో, 100-200 దూరాలకు 2-3 వేలు వచ్చినాయి అనుకో, వెంటనే వచ్చే ఆలోచన ఒక ½ కేజీ చికెన్, ఒక 20 రూపాయలు థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని ఈరోజే వండాలి. ఇదే రోజు ఈరోజే వండాలి. అది కాదు, ఎలా ఉన్నా మన మార్గాలు మనం ఖచ్చితంగా నడిస్తే నమ్మదగిన దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చిస్తాడు. అప్పుడు మనకు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తండ్రి స్తోత్రం, స్తోత్రం. చేతుల పైకి ఎత్తి మోకాళ్ళ మీదకి వచ్చి చక్కగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయాలి. అరణ్యం ఎడారియు కస్తూరి పుష్పమై పోయోచు ఉల్లసించు నడ్లు